Namaste and good morning to everyone. Welcome to day 2 of our lean bulking series. ఇవాళ బ్లాగ్ వచ్చి నేను ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నానో డైలీగా నా ప్రోటీన్ అండ్ అదర్ మీల్స్ అండ్ ఎవ్రీథింగ్ అది నేను బ్లాకింగ్ చేసి పెడతాను. కంపల్సరీగా చూసి మీరు ఎలా ఫుడ్ని ఎంజాయ్ చేయాలో నేను చెప్తాను. ఎందుకంటే చాలామందిని డైట్ చేసేటప్పుడు ఫుడ్ని ఎంజాయ్ చేయలేరు. అది నేను ఫుడ్ని మనకి నచ్చినట్టు చేసుకొని ఎలా ఎంజాయ్ చేసి తినొచ్చో నేను చెప్తాను. ఓకే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ చెక్ ద వెయిట్ ఫర్ టుడే. ఇవాళ బాడీ వెయిట్ వచ్చి 65.1 కిలో ఉంది. ఇవాళ మనం ఫస్ట్ మీల్ ఏంటి అంటే ఓట్ మీల్. ఓట్ మీల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి నేను చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మిల్క్ అయితే తీసుకోండి, ఒక 150 ml. నేను మిల్క్ని మెజర్ చేసుకుంటాను. సో 150 ml మిల్క్ తీసుకున్నాక మీరు అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, ఎందుకంటే 150 ml క్వాంటిటీ అనేది సరిపోదు. ఈ మాత్రం వాటర్ యాడ్ చేసుకోండి. అండ్ నేను ఓట్స్ తీసుకున్నాను, ముసేలి ఓట్స్ ఒక 50 grams తీసుకున్నా. అండ్ అట్ ద సేమ్ టైం చాపింగ్కి బనానా అండ్ నట్స్ తీసుకున్నా పక్కకి. మిల్క్ అయితే బాయిల్ అయిపోయింది. నేను ఆ మిల్క్ని ఈ ముసేలిలో యాడ్ చేసేస్తున్నాను. అండ్ చాపింగ్కి బనానాస్, అలానే వే ప్రోటీన్ ఒక స్కూప్ వేసుకోండి. ఇవన్నీ కొంచెం బాగా మిక్స్ చేసుకోండి. ఒక 10 minutes అలా పక్కగా పెట్టేసుకొని ఇది ఎంజాయ్ చేయండి జిమ్కి వెళ్ళే ముందు. చాలా బాగుంటుంది. నేను ఈదర్ ఓట్స్ షేక్ తాగుతాను గ్రైండ్ చేసుకొని, ఇఫ్ నాట్ ఈ డెజర్ట్ని ఎంజాయ్ చేస్తాను. మన నెక్స్ట్ ఐటెం వచ్చి దమ్ బిర్యానీ. డైట్లో ఉన్నా కూడా మనం బిర్యానీ ఎంజాయ్ చేయొచ్చు. అది నేను ఎలా చేసుకోవాలని నేను చెప్తాను. ఇవి వచ్చి మన ఇంగ్రీడియంట్స్ బిర్యానీకి యూజ్ అయినవి: ఆనియన్స్, టమాటో, గ్రీన్ పీస్, క్యారెట్, పీనట్స్ అండ్ బీన్స్ అండ్ బిర్యానీ మసాలా అండ్ బాస్మతి రైస్ ఆఫ్ 150 grams, నాకు 2 బాటిల్కి అది. అండ్ అట్ ద సేమ్ టైం చికెన్ ఒక 200 grams తీసుకున్నాను. ఆయిల్ అయితే చూస్తున్నారు కదా, నేను మెజర్ చేసి తీసుకుంటాను. ఒక 10 ml ఆయిల్ తీసుకుంటున్నాను. ఈ ఇంగ్రీడియంట్స్ వచ్చి మనం మరుగుతున్న ఆయిల్లో వేసుకుందాం ఒక్కొక్కటి. ఫస్ట్ ఆనియన్స్ అయితే వేసుకుందాం. అండ్ దెన్ క్యారెట్, బీన్స్, పీనట్స్, పీస్ అండ్ పీనట్స్ కొన్ని వేసుకున్నాక ఓన్లీ టమాటోని పక్కకు పెట్టి మిగతావన్నీ వేసేసుకోవాలి. ఆనియన్స్ బాగా వేగాక అన్నీ చూసారు కదా, మన చికెన్ క్వాంటిటీ వచ్చి 200 grams ఆఫ్ చికెన్ అండ్ టమాటోస్. చికెన్ నేనైతే పర్ఫెక్ట్గా బాయిల్ చేసుకొని తింటాను. చాలామంది చికెన్ తినడానికి భయపడుతున్నారు ఇప్పుడు బర్డ్ ఫ్లూలోని. అలాగనే ఏం లేదు, ఇది చికెన్ టు చికెన్ స్ప్రెడ్ అయ్యే డిజీజ్. ఇన్ కేస్ మీరు బాగా బాయిల్ చేసుకొని తింటే మనకేమీ వచ్చేది. తినే విధానంలో ఉంటుంది. ఓకే, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చికెన్ అయితే వేసేసుకుంటున్నాను అలాంగ్ విత్ దట్ టొమాటో యాజ్ వెల్. ఇది కూడా ఒక 10 minutes వాటర్ అంతా దగ్గరికి అయిపోయే వరకు కొంచెం మనం అలా బాయిల్ చేసుకుందాం. నెక్స్ట్ మసాలాలన్నీ 1 by 1 వేసుకుందాం. టర్మరిక్ వేసుకుందాం, కారం 1 స్పూన్ సరిపోతుంది. తర్వాత స్లైట్గా పెప్పర్ అండ్ కొంచెం కొరియాండర్ మసాలా, సాల్ట్ కూడా ఒక 1/2 స్పూన్ అయితే వేసుకుంటున్నాను, నేను ఎక్కువ వేసుకోవట్లేదు. అండ్ దెన్ వాటర్, ఇప్పుడు రైస్ వేసుకున్నాక వాటర్ కూడా అంతే, ఒక 1 cup రైస్ వేసాను కదా, ఒక 1.5 glass వాటర్ వేసుకుంటున్నాను. అది కొంచెం బాగా కలిపాక లిడ్ పెట్టేస్తాను. చూస్తున్నారు కదా టేస్టీ యమ్మీ బిర్యానీ. ఇది మనం కొంచెం వేసుకుందాము. పీసెస్ కూడా చాలా బాగా
బాయిల్ అయ్యాయి. సో ఇలా వండుకొని తింటే మీకు ఫుడ్ని ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, అట్ ద సేమ్ టైం హెల్దీ ఫుడ్ తిన్నట్టు ఉంటుంది. సో ఇది వచ్చి మన నెక్స్ట్ మీల్ ఇన్ ద సెన్స్ పోస్ట్ వర్కౌట్ మీల్. నేను జిమ్ నుండి వచ్చాక తీసుకునేది. సో ఇంట్లో నేను ఒక హోల్ ఎగ్ అండ్ 4 ఎగ్ వైట్స్ మిక్స్ చేశాను, అండ్ ముసలి ఒక 10 grams, అండ్ ఇది వచ్చి వే ప్రోటీన్. సో ఇవన్నీ కలిపి నేను గ్రైండ్ చేసుకొని మన ఫ్రైయర్లో పెట్టేస్తాను. అన్నీ వేసుకున్నాక గ్రైండ్ చేస్తాను. సో గ్రైండ్ చేసుకున్న పేస్ట్ మొత్తం మనం ఫ్రైయర్లో ఉన్న సిలికాన్ బౌల్లో వేసుకుందాం. కొంచెం ఆయిల్ అయితే అలాగ స్ప్రెడ్ చేయండి పేస్ట్ వేసే ముందు. సో ఇది అలా వేసుకున్నాక మనం ఫ్రైయర్లో పెట్టేసి ఒక 30 minutes కుక్ చేసుకుందాం, అండ్ ఒక 190 degrees సెంటీగ్రేడ్స్లో పెట్టుకొని. ఆ తర్వాత మీరే చూస్తారు కదా ఎలా వస్తుందో పోస్ట్ వర్కౌట్ కేక్. సో మన ఓట్ మీల్ అయితే రెడీ. కాసేపు పక్కన పెట్టుకున్నాక తిన్నాక అయితే సూపర్గా టేస్టీగా ఉంటుంది. వస్తాం. సో ఇది వచ్చి మన పర్ఫెక్ట్ స్టార్టింగ్ ఆఫ్ ద మీల్. సో దీంతో మనం జిమ్కి వెళ్ళి గట్టిగా దోలు తీర్చుకుందాం. సో జిమ్కి అయితే వచ్చేసాను. సో నేను మీ అందరికీ ఒకటి చెప్పాలనుకుంటాను, ఏంటి అంటే ఎండలు ఎక్కువైపోయాయి. సో జిమ్కి వచ్చేటప్పుడు మీరు హైడ్రేట్గా ఉండండి, ఎందుకంటే ప్రీ వర్కౌట్ చాలామంది వేస్తున్నాం మనం. సో ప్రీ వర్కౌట్ వేసేటప్పుడు హార్ట్ రేట్ అనేది స్టెబిలిటీగా ఉండదు, ఒకసారి హై లో అవ్వడం జరుగుతుంది. సో అలాంటప్పుడు మీరు కొంచెం వాటర్తో మీ బాడీని మీరు హైడ్రేట్ చేసుకోండి, ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇట్స్ అప్ టు యూ, టేక్ అ వైజ్ డెసిషన్. వాటర్ అయితే తాగండి. నేను డైలీ 4 to 5 liters వాటర్ తాగుతాను, అండ్ జిమ్లో వచ్చేసరికి ఒక 1 to 1.5 liters అయితే తాగేస్తాను. సో మీరు కూడా ఈ ప్రాక్టీస్ అలవాటు చేసుకోండి. అండ్ ఇవాళ మన వర్కౌట్ వచ్చి చెస్ట్ అండ్ డెల్స్. సో లెట్స్ గో అండ్ ప్రాక్టీస్. మనం ఫస్ట్ వార్మప్ అయితే స్టార్ట్ చేస్తాను. సో బటర్ఫ్లైస్తో వార్మప్స్ ఒక 3 sets. సో చాలామంది ఏం చేస్తారంటే ఇలా చేస్తారు, కానీ నేనైతే ఇలా చేస్తాను, ఎందుకంటే ఇక్కడ కొంచెం నాకు చెస్ట్ మీద పడినట్టు తెలుస్తుంది. సో ఇది వచ్చి మన ఫ్లాట్ బెంచ్ ప్రెస్ ఫస్ట్ వేరియేషన్. సో డైరెక్ట్గా ఈ వెయిట్ మాత్రం వేయొద్దు. నేనైతే ఆల్రెడీ నా 3 sets అయిపోయాయి, 10, 20, 30, అండ్ లాస్ట్ సెట్ వచ్చి 35 kgs. సో ప్లాన్ చేసుకోండి వర్కౌట్. నేనైతే 4 sets పెట్టుకుంటాను ఫ్లాట్ బెంచ్ ప్రెస్, అండ్ లెట్స్ డూ ఇట్. కరెక్ట్గా ఫార్మేషన్తో చేసుకుంటే చాలా బాగా పడుతుంది. ఈజీ బాయ్, ఈజీ. సో మన సెకండ్ వేరియేషన్ వచ్చి ఇంక్లైన్ డంబల్ ప్రెస్. సో ఇది కూడా సేమ్, గ్రాడ్యువల్గా వెయిట్స్ ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి, అండ్ కరెక్ట్ ఫార్మేషన్తో చేయండి. మీరు ఏది చేసినా స్లోగా పెట్టుకోండి, ఫాస్ట్గా చేసేస్తే నో యూజ్ అట్ ఆల్. ఓకే చలో. 1, 2, 3. సేమ్ ఇది కూడా 4 sets పెట్టుకోండి, 15 reps ఈచ్ సెట్. 4, 5. సో మన నెక్స్ట్ వేరియేషన్ వచ్చి షోల్డర్. సో షోల్డర్కి నేను ఫస్ట్ లాటరల్ రైజెస్తో స్టార్ట్ చేస్తాను. 1, 2, 3. ఇది కూడా స్లో అండ్ స్టడీగా పెట్టుకోండి. చాలామంది ఏం చేస్తారంటే ఎలా 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 చాలా రకరకాలుగా చేస్తుంటారు. సో ఫార్మేషన్ ఎప్పుడు కరెక్ట్గా ఉంచుకోవాలో, జస్ట్ మీ షోల్డర్తో లిఫ్ట్ చేయడానికి ట్రై చేయండి వెయిట్స్ని. 3, 4, 5, 6, 7. సో ఇలాగా 3 to 4 sets పెట్టుకోండి, 15 reps. 1, 2. సో మన నెక్స్ట్ వేరియేషన్ షోల్డర్కి వచ్చి మెషిన్ షోల్డర్ ప్రెస్. సో దీన్ని మిలిటరీ ప్రెస్ కూడా అంటారు చాలామంది. సో లెట్స్ డూ ఇట్. ఇది కూడా సేమ్ 3 to 4 sets. హెవీ వెయిట్ వేసుకోవద్దు, ఓకేనా. రెప్స్ ఎక్కువ తీసుకోండి లైట్ వెయిట్తో. సో నేను 15 kgsతో స్టార్ట్ చేస్తాను. 15, 15, 30. చాలా కిందకి వెళ్ళాలని ట్రై చేయండి. 1, 2. కాన్సన్ట్రేటెడ్గా చేసుకోండి. సో మన లాస్ట్ వేరియేషన్ వచ్చి అప్రైట్ రోస్.
lateral raises. 1, 2, 3. అక్కడితో మన వర్కౌట్ అయితే ఎండ్ అయింది. సో చెక్ చేద్దాం. చూస్తున్నారు కదా షోల్డర్ అయితే ఎలా పంప్ అయిందో. పీసులు సైడ్ అయిపోవాల దీనమ్మ జీవితం. సో ఈ వేల్డ్కి అయితే ఇంతే. సో మళ్ళీ ఆర్మ్స్ వర్కౌట్తో కలుగుతాం. సో మనం ఫ్రైయర్లో కేక్ పెట్టేసి జిమ్కి వెళ్ళిపోయాం కదా. సో కేక్ చూడండి ఎలా వచ్చిందో, ఆసమ్. సో ఇది మనం ఇప్పుడు తినబోతున్నాం. సో చూసారు కదా అస్సలు స్టిక్ అవ్వకుండా ఎంత బాగుంటుందో ఈ కేక్. చూసారా మ్యాడ్ ఉంటుంది, వే ప్రోటీన్ కేక్. ఎక్సలెంట్. అసలు నీకు అసలు క్రేవింగ్స్ కూడా మీకు తీరిపోతాయి. అండ్ ఏంటి రోజు అదే షేక్ తాగాల, అదే వే ప్రోటీన్ తాగాల అనే ఫీలింగ్ కూడా ఉండదు. సో ఎవరికైనా రెసిపీ కావాలంటే ఇన్ డీటెయిల్గా డిఎం చేయండి. నేను మళ్ళీ ఇంకో రీల్ చేసి పెడతాను. ఇంక రిక్వైర్డ్ ఇందులో ఇంకేమైనా యాడ్ చేసుకోవాలి అని అనుకుంటే నేను డెఫినెట్గా యాడ్ చేసి పెడతాను. ఓకేనా. ఇది వచ్చి మన లంచ్. నేను నా మీల్స్ అన్నీ ప్యాక్ చేసుకున్నాను. సో మీకు తెలుసు కదా నా నైట్ షిఫ్ట్. సో మన డిన్నర్ వచ్చి మార్నింగ్ 3:30 అవుతుంది లాస్ట్ మీల్. అండ్ ఇది మన లంచ్. సో బిర్యానీ ప్యాక్ చేసుకున్న, కొన్ని వెజ్జీస్ అలాంగ్ విత్ స్నాక్స్, ఒక 2 slices ఆఫ్ హోల్ వీట్ బ్రెడ్ అలాంగ్ విత్ పీనట్ బటర్. అండ్ ఇవి వచ్చి మన ఫ్రూట్స్. సో దట్స్ ఇట్. సో మన ఆఫీస్కి అయితే రెడీ అయిపోయాం. సో ఈ రోజు నుంచి మనం జిమ్ అటైర్ కాకుండా, జిమ్ వర్కౌట్స్ కాకుండా, అండ్ అట్ ద సేమ్ టైం ఫుడ్ బ్లాగ్స్ కాకుండా అవుట్ఫిట్ కోసం కూడా పెడుతుంటాను. సో ఇది వచ్చి మన అవుట్ఫిట్ అండ్ మన ఆఫీస్కి అయితే పోతున్నాం. అండ్ ఈరోజు ఏమనుకోవద్దు, ఎక్స్టెండ్ చేయలేను ఈ బ్లాగ్, ఎందుకంటే మనకి ఆల్రెడీ టైం అయిపోయింది ఆఫీస్కి. సో రేపు ఇంకొన్ని అప్డేట్స్తో మళ్ళీ వద్దాము. సో ఈ వేళకి అయితే ఇంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్. టేక్ కేర్. క్యాచ్ యూ అగైన్ టుమారో.